1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 19, 20, 21 వచనం చదువుకుందాం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఇంతకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకుంటుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలగజేసిన కనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గల దానిలో వెళ్ళితిని, యెహోవా నన్ను విక్రాలంగా తిరిగి రాజేసెను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. Thank you for the wonderful mighty presence, Lord. You have been so gracious, so wonderful, my Master God. మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి ప్రభా, కృపను బట్టి, దయా వాత్సల్యతలను బట్టి యేసు ప్రభా తండ్రి, మేము సజీవ సాక్షులుగానే ఉండగలుగుతున్నాం యేసు ప్రభా. థ్యాంక్ యూ, వి ప్రైజ్ లార్డ్ జీసస్. మీరు చూపించినటువంటి తండ్రి ప్రభానైనా ఇంత గొప్ప ప్రేమను బట్టి యేసు ప్రభానైనా మీకు తండ్రి ఏమైనా మేము చెల్లించడం సిద్ధపడ్డ కావాల్సిన కృపను మీరు మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నా దేవాలయంలో ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను, ఆన్లైన్ లోకి వచ్చిన ప్రతి బిడ్డను, ఇంకా రావాల్సిన ప్రతి బిడ్డను అందరినీ కూడా తండ్రి మేమున్నటువంటి ప్రాణములను సైతం మీ రక్త ప్రోక్షణకి తీసుకుని వస్తూ ఉన్నా తండ్రి, ఉన్న ఫలంగా మేము వస్తూ ఉంటుండగా యేసు ప్రభా మా యొక్క బలహీనతలను తండ్రి ప్రభా మీరు లెక్కించగా మీ రక్తంలో మరొక్కసారి కడిగి పవిత్రపరచండి ప్రభా. మీ రక్తంలో మనం సంపూర్ణంగా ముంచి లేవనెత్తండి యేసు ప్రభా. టాప్ టు బాటమ్, హెడ్ టు ఫుట్ అండ్ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ అవర్ ప్లేసెస్ ఆఫ్ ఫాదర్ గాడ్ మీ రక్తం చేత పరిశుద్ధపరచబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవా, నా ప్రభానైనా ఇక్కడున్న వారందరికంటే, మాటలు వింటున్న వారందరికంటే ప్రభా నేను తండ్రి యోగ్యులని మీరు నన్ను నిలబెట్టలేదు, కానీ ప్రభా అల్పుని అయోగ్యుని నా దేవా నా ప్రభా అయినప్పటికీ మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి మాత్రమే నేను నిలబడగలను యేసు ప్రభా. మీకు వదిలాలి నన్ను సంపూర్ణంగా మీ శ్రమ చాటున మరుగుపరిచి నా నాలుగును, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, నా తలంపులను మీరు వచ్చి తండ్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కేవలం ఆత్మ ప్రేరేపితమై ఆత్మ చేత పుట్టమ వేయబడినదై ప్రభా ఆశీర్వదించి ప్రభా నా దేవనైనా మా యొక్క తండ్రి ప్రాణాత్మ దేహములకు యేసు ప్రభానైనా మా యొక్క తండ్రి ప్రభానైనా సంఘములకు తండ్రి ప్రభా మా ఫెలోషిప్ కు తండ్రి మా కుటుంబములకు తండ్రి ఆశీర్వాదకరంగా మీ వాక్యాన్ని తండ్రి విరచి పంచి అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామమున స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రేమ వారలారా, రూతు గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇది చెప్పాలంటే 7వ పోర్షన్, 7th పార్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొట్టమొదటి అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది చెప్పగలరా? హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వారము నెక్స్ట్ వారంతో హౌస్ ఆఫ్ గాడ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్, తర్వాత థ్రెషోల్డ్ ఆఫ్ గాడ్, తర్వాత మ్యాట్రిమనీ ఆఫ్ గాడ్. 4 చాప్టర్స్, 4 రీతిలుగా మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ లాస్ట్ బట్ వన్ అనే ఎపిసోడ్ గా మనం చూసుకోబోతూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఈ యొక్క 19 నుంచి మనం చూసినట్లయితే వారు బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొక్క గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొని ఉండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తుంది కనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. సో ఆమె తిరిగి వచ్చింది, బెత్లెహేముకు తిరిగి వస్తూ ఉంది. ఎవరితో వస్తుంది? రూతుతో కలిసి వస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆమెను గుర్తుపట్టగలిగారు. దాదాపు 10 years తర్వాత షీఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. సో వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా గుర్తుపట్టి ఈమె నయోమి కదా అని అనుకుంటూ ఉంటే ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను నయోమి అని పిలవద్దండి, బికాస్ మై లైఫ్ ఈజ్ బిటర్నెస్, మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ బిటర్నెస్ అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలగజేశాడని చెప్తున్నట్టుగా చూస్తాం. ఈ మాటలో అంటే కొంచెం అంతర్యాన్ని మీకు చెప్పి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. ప్రేమ ముందుగా దానికంటే ముందుగా ఈ దీంట్లో వాట్ వీఆర్ గోయింగ్ టు సీ అని ఒకవేళ మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కీవర్డ్స్ దీనికి అంతటికి ఏం చెప్పుకోవచ్చు అంటే 20వ వచనం ఏంటి? సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసెను, సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అండి అనేది ఒక కీవర్డ్స్ గా మనం తీసుకోవచ్చు. గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా,
లైఫ్ అనేది ఎప్పుడు కూడా సీజన్స్ ఆఫ్ బిట్టర్నెస్ అండ్ ఒక విధంగా చెప్పాలంటే బిట్టర్నెస్ అండ్ లాస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఆల్వేస్ మన లైఫ్ గమనించినట్లయితే లాస్ తో బిట్టర్నెస్ తో ఉంటుంది. కానీ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ మేక్ దిస్ లాస్ అండ్ బిట్టర్నెస్ ఇంటూ a వండర్ఫుల్ బ్లెస్సింగ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది ఏ రీతిగా ఉంటుందంటే, ఆ బ్లెస్సింగ్ ఏ రీతిగా ఉంటుందంటే హోప్ అండ్ రెస్టరేషన్ లోకి తీసుకురావడం ప్రారంభిస్తుంది. సో నయోమి మాటల్లో మనకి కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. దయచేసి గమనించండి, నయ మాట్లాడుతుంది, సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేశాను అని మాట్లాడితే ఏమంటుందంటే, నేను సమృద్ధి గలదారనే వెళుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నా రితురాలుగా తిరిగి వస్తున్నాను అని ఆమె చెప్తున్నట్టుగా చూస్తాం. సో ద పర్పస్ ఆఫ్ దిస్, ఒకవేళ చెప్పాలంటే ఈ యొక్క పాసేజ్ పర్పస్ చెప్పాలంటే ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడని చూస్తాం. దేవుడు మనకు ఎన్ని లాస్లు కలిగజేసినా కూడా ఇట్ ఈస్ నాట్ లాస్ట్ అంటే మనం కంప్లీట్ గా లాస్ అవ్వం. కానీ గాడ్ మేక్స్ ఆల్ దీస్ లాసెస్ అండ్ బిట్టర్నెస్ టు మేక్ us bring us back to him again. దేవుని దగ్గర తీసుకుని వచ్చేదానికి దేవుడు అవన్నీ కూడా అనుమతిస్తాడు అనేది మీ యొక్క పాసేజ్ లో మనకు చాలా క్లియర్ గా తెలుస్తున్నట్టుగా మనం చూస్తాం. గాడ్ అలౌస్ దేవునికి దూరమైనప్పుడు గాడ్ అలౌస్ సమ్ లాసెస్ అండ్ బిట్టర్నెస్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకో తెలుసా, అగైన్ హీ వాంట్స్ us to go back to him again. సో సాయంకాల సమయంలో కొద్దిసేపు దాని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళ. దయచేసి గమనిద్దాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. దయచేసి గమనించినట్టు మొట్టమొదటి ఆత్మీయతల ప్రేమ మీ దగ్గర తీసుకురావాలని ఆశపడుతున్నాం. సో చూద్దాం. సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసను అని ఆమె చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసను. ఎందుకు దేవుడు దుఃఖం కలిగేస్తున్నారు మనం గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే యోబు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలోని దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే ఆమె మాటల్లో ఉన్నటువంటి హానెస్టీ ఎంతగానో మనకు కనపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ మాటల్లో ఏం చేస్తుందంటే, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాడు అనేటువంటి మాటలో ఉన్నటువంటి హానెస్టీని ఒకవేళ మనం గుర్తించవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. యోబు ఏ రీతిగా తన జీవితంలో ప్రేమైన వాళ్ళారా లాస్ ను సంచొచ్చిన తర్వాత ఏ రీతిగా మాట్లాడుతున్నాడో, సర్వశక్తుడు నాకు ఇది కలుగజేశాడు అని చెబుతూ ప్రేమైన వాళ్ళ. అవసరమైతే ఇది ఫ్యాన్లు వేస్తారా, వేడిగా ఉంటాయి ఒకవేళ. రైట్, గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుడు మన జీవితంలో కొన్ని లాసులు కలగజేస్తాడు అనేది మాత్రం సత్యం. ఎందుకు కలగజేస్తాడు అనేది ఈ మాటల ద్వారా మనకు తెలుస్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు అయ్యోబు అంటూ ఉన్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి మహిమ కలుగుగాక అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథం 13వ కీర్తనలో మనం చూస్తాం. 13వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా ఎన్నాళ్ళు నీవు నన్ను మర్చిపోదువు, నిత్యము మరచెదవా. గమనించినట్లయితే దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజల జీవితంలో కూడా ఇలాంటి హార్డ్నెస్ అనేది, లేకపోతే ఆ బిట్టర్నెస్ అనేది, లేకపోతే లాస్ అనేది ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఉంటుంది అనేది గమనించినట్లయితే ఎక్కడో మనము ఎక్కడో ఒక మిస్టేక్ చేసాము. గాడ్ వాంట్స్ టు మేక్ us to correct that. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, దాన్ని కరెక్ట్ చేయడానికి దేవుడు అనుమతిస్తాడు అనేది దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే యేసు ప్రభు తన మాటల్లో ఒక చక్కటి మాట చెప్తున్నట్టుగా చూస్తాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒక చక్కటి మాట చెప్తున్నాడు. 11వ అధ్యాయం 8వ వచనం. మీరు నాకు దూరం అయిపోయారా, ఇదిగో ప్రయాసపడి భారం వస్తూ ఉన్నారు మీరందరూ కూడా, నా యుద్ధకు రండి, నేనేం చేస్తాను, మీకు విశ్రాంతి ఇస్తాను. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో గమనించినట్లయితే ఈమె దూరం అయిపోయింది దేవునికి. సో ఆ కుటుంబం దూరం అయిపోయింది. అండ్ షీ సఫర్డ్ ఎ లాట్. ఎలా సఫర్ అయిందంటే తన జీవితంలో ఒక బిట్టర్నెస్ వచ్చిందంట. నా పేరేమో నయోమి, కానీ ఇప్పుడు ఏమైంది, అది చేదుగా మారిపోయింది. కాబట్టి నా నయోమి అని పిలవక మారాని పిలవండి. ఎందుకంటే ఐ హావ్ టేస్టెడ్ లాస్ ఇన్ మై లైఫ్, ఐ హావ్ టేస్టెడ్ బిట్టర్నెస్ ఇన్ మై లైఫ్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఒక హానెస్టీ ఆమె జీవితంలో కనపడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలు, భక్తుల జీవితంలో కూడా గమనించినట్లయితే లాస్ అయినప్పుడు దేవుని నిందించడం కాదు, కానీ ఆ హానెస్టీ, ఇదిగో దేవుడు
ఇది చేశాడు. అగైన్ ఐ హావ్ కమ్ బ్యాక్. ఆ మాటల్లో మనం గమనించినట్లయితే నేను సమృద్ధి గలదానని వెళ్ళింది కదా మనం మాట్లాడుతాను. నేను సమృద్ధి గలదానని దేవుని యొక్క ప్రజెన్స్ లో లేకపోతే ఆ యొక్క కరువులో సమృద్ధి అనేది ఉంది. దేవునికి దూరం అయిపోయాను. ఇప్పుడేమయ్యాను? రిక్తురాలుగా తిరిగి వస్తున్నాను. వండర్ఫుల్ హానెస్టీ అంటే ఆమె ఆ మాటల్లో మనం కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాలం సమయంలో మన జీవితాన్ని సగం ప్రశ్నించుకోవాలి. మన జీవితాలు కూడా ఏదైనా లాస్ కలిగితూ ఉంది అంటే ఇట్స్ లైక్ ఎలాంటిదంటే కైండ్ ఆఫ్ అలారం మన జీవితంలో గుర్తు చేసుకోవాలి. అలారం సిచ్యువేషన్ ప్రేమైన దేవుని బిడ్డారా, ఏదైనా మన జీవితంలో సమ్ కైండ్ ఆఫ్ లాస్ కలుగుతుందంటే గుర్తు చేసుకోవాలి. సో ఎక్కడో మనం దేవుని మనము నొప్పించాం, ఎక్కడో దేవునికి దూరం అయిపోయాం. సో వాట్ ఈస్ దాట్? ప్రేమైన దేవుని బిడ్డారా, ఏమే గుర్తించలేకపోయింది. మొదటిసారి కలిగిన దానికి గుర్తించలేకపోయింది, రెండవసారి గుర్తించలేకపోయింది, మూడవసారి జరిగింది, గుర్తించగలిగింది. తర్వాత గమనించినట్లయితే దేవుడు దర్శిస్తూ ఉన్నాడని తెలుసుకుని రావడం ప్రారంభించింది కదా. సో గమనించినట్లయితే ఈ లాస్ అంతా కూడా ఎందుకంటే ఆమెను తిరిగా ప్రభు దగ్గరికి రప్పించడానికి ప్రభు చేశాడు అనేది ఆమె గుర్తించగలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయతలను మీరు తీసుకురావాలని ఆశపడుతున్నా. ప్రేమ వారా, వాట్ ఎవర్ ద లాస్ అండ్ ది బిట్టర్నెస్ దట్ గాడ్ అలౌస్, మనం అర్థం చేసుకోవాల్సిందంటే దేవుని యొక్క ప్లాన్ లో అదొక భాగం. లేకపోతే దేవుని యొక్క ప్లాన్ లో అది ఎలాంటిదంటే దేవుని దగ్గరికి మనం తీసుకురావడానికి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ యొక్క కృప అని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన వాళ్ళారా. సో రెండవ ఆత్మీయతలను మీకు చెప్పాలని ఆశపడుతున్నా. గమనించినట్లయితే ఈ బిట్టర్నెస్ లో కూడా ఆమె ఎలాంటంటే షీఈస్ ఎక్సర్సైజింగ్, లేకపోతే విశ్వాసపు మాటలు మాట్లాడడం అనేది మనం చూస్తాం. అంటే చాలాసార్లు లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే దేవుని నిందించడం మాత్రమే మనం చూస్తాం కానీ మన యొక్క జీవితంలో. కానీ ఏమేం చేస్తుందంటే ఆ లాస్ లో ఆ బిట్టర్నెస్ లో కూడా షీఈస్ ఎక్స్ప్రెసింగ్ అ ఫెయిత్, లేకపోతే షీఈస్ ఎక్స్ప్రెసింగ్ హోప్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మాటల్లో మనకు కనబడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి, 21వ వచనం చదువుకుందాం. నేను సమృద్ధి గల దానై వెలుగుతుని యెహోవా నన్ను రిక్తురాలుగా తీసుకుని వచ్చెను కదా. మనం గమనించినట్లయితే నేను సమృద్ధి గల దానై వెలుగుతుని. ఎలాంటి సందర్భంలో సమృద్ధి గల దానై వెలుగుతుని? బెత్లెహేములో కరువు ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ దేశంలో కరువు ఉన్నప్పుడు నాకు సమృద్ధి అనేది ఉంది అని చెప్పేది ఏంటంటే దేవుని ప్రజెన్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే దేవుని కుటుంబంలో నేను ఉన్నప్పుడు, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ల్యాండ్ లో నేను ఉన్నప్పుడు ఏమైందంటే నాకు సమృద్ధి అనేది ఉంది. కరువు ఉంది, బట్ అమిడ్స్ట్ ఆఫ్ దాట్ గాడ్ హాస్ గివెన్ మీ ప్లెంటినెస్. నాకు సమృద్ధి అనేది ఉండింది అని ఆమె చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ద్వారా దేవునికి దూరం అయిపోయింది, ఇప్పుడు ఏమైందంట రిక్తురాలుగా తిరిగి వస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇది ఎలా ఉందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన మినిస్ట్రీస్ లో ఏం జరుగుతుంటే, కొన్నిసార్లు మన యొక్క కుటుంబ జీవితాల్లో ఏం జరుగుతాయంటే, కొన్నిసార్లు we might have to taste losses and bitterness. గమనించినట్లయితే పౌలు కూడా మాట్లాడతాడు. ఏమంటారంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కటి మాట మాట్లాడతాడు పౌలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు మాట్లాడుతూ 4వ అధ్యాయం 8-9 వచనాలు మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చూసుకుందాం క్విక్గా. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము. అంటే ఎచ్చుపోయినను మాకైతే శ్రమలైతే ఉన్నాయి కానీ మేమైతే ఇరికించబడలేదు. సో అపాయంలో ఉన్నాము కానీ మేము విడిచిపెట్టబడిన వారిని అంత మాత్రం కూడా. అంటే మేము ఎంత దూరం వెళ్ళిపోయినా కూడా, ఎంత బిట్టర్నెస్ లాస్ట్ చేసినా కూడా గాడ్స్ హ్యాండ్ నాట్ లీవింగ్ us. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాట్ ఎ వండర్ఫుల్ హోప్ ఇట్ ఈస్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఈమె దూరం వెళ్ళిపోయింది కానీ ఆమె సంపూర్ణంగా దేవుడు వదిలేయలేదండి. ఆమె సంపూర్ణంగా వదిలేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే మన వీక్నెసెస్ దేవుడు ఏం చేస్తాడంటే తనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి గల దేవుడు మన దేవుడు. దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన యొక్క తప్పటడుగును దేవుడు ఏం చేస్తాడంటే తనకు అనుకూలంగా మార్చుకొని సరి చేయగల దేవుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నయోమి ఏం చేసిందంటే పోయింది, వెళ్ళిపోయింది, తన కుటుంబం లాస్ పొందుకుంది కానీ ఎవరిని పొందుకోగలిగిందో తెలుసా?
దేవుని కుటుంబంలో చేర్చబడగలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని రావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడి నుంచి. వాట్ వండర్ఫుల్ థింగ్. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క వీక్నెసెస్ ఉంది. అందుకే బైబిల్ రాయబడింది, బైబిల్లో దేవుడు ఎలాంటి వాడంటే మన యొక్క దేవుని యొక్క వెరితనం కూడా మనుషుల యొక్క జ్ఞానం కంటే ఎక్కువ అంటే ప్రేమైన దేవుని వెళ్ళారు కదా. సో దేవుని వాక్యంలో గమనించగలిగితే మన యొక్క అనానుకూలతలను, లేకపోతే మన యొక్క లాసెస్ ను, మన యొక్క బిటర్నెస్ ను ప్రేమైన దేవుని వెళ్ళారా అవి ఎందుకు కలిగేస్తుంటే దేవుడు తన దగ్గర తీసుకురావడానికి అంత మాత్రమే కాదు. కానీ గమనించినట్లయితే మన యొక్క తప్పటడుగును దేవుడు సరి చేస్తూ ఏం చేస్తాడంటే దేవుడు మరొక విశ్వాసంలో మరొకటి ముందుకు వేస్తానికి దేవుడు కృప చూపించేటటువంటి దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో మనం చూస్తున్నాం. చూడండి, గమనించినట్లయితే విలాప వాక్యంలో చక్కటి మాట రాయబడినట్టుగా చూస్తాం. విలాప వాక్యంలో దయచేసి గమనించండి. 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూసుకుందాం. 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకున్నాము. ఎడతెగక నిలుచుని కనుక మనము నిర్మూలం కాలేదు. నయోమి కుటుంబం నిర్మూలమైపోలేదు. నయోమి కుటుంబాన్ని దేవుడు తుడిచిపెట్టబడనీయలేదు. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుని చెప్తుంటాను. ఎప్పుడు కూడా మనకు బిడ్డలు ఉంటారు, చిన్న బిడ్డలు ఉంటారు కదా. ఒకడేమో మనం చెప్పిన మాట చక్కగా వింటూ ఉంటాడు, ఇంకొకడేమో చెప్పిన మాట వినడు, ఇష్టానుసారిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ప్రేమ వాళ్ళారా, సో అంతెందుకు బైబిల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గరే ఉన్నాడు, చిన్న కుమారుడు తప్పిపోయాడు కదా. తప్పిపోయినప్పటికీ వాడిని ఏమని పిలుస్తున్నాం మనం? తప్పిపోయినా కుమారుడే అని పిలుస్తున్నాం. దయచేసి గమనించాలి ప్రేమైన దేవుడు. కుమారుడే అంతే. దయచేసి అది గుర్తు పెట్టుకోవాలి మనం ప్రేమ వాళ్ళరా. దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని బిడ్డ. ఒకవేళ తప్పిపోయినా సరే అసలు గాడ్ ఎలాంటి సమర్థుడంటే తన దగ్గరకు తీసుకుని వచ్చేదానికి ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేసి తన దగ్గర తీసుకుని వస్తాడు ప్రేమైన దేవుడు. అన్ని లాసెస్ కలిగి చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు కూడా he had suffered a loss in his life కదా. మొత్తం పోగొట్టుకున్నాడు కదా. ఆకలి అవుతా ఉంది, 19 పట్టుకున్నాను ఆశపడ్డాడు, అది కూడా తినడానికి కుదరలేదు ప్రేమైన దేవుడు. 19 పట్టు తినడానికి కూడా తనకు అనుకూలత లేకపోతే అప్పుడు గుర్తు చేసుకోవటం ప్రారంభించాడు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. నా తండ్రి ఇంట భోజనానికి తక్కువ లేదు, బట్టలకు తక్కువ లేదు. వై ఐ హాడ్ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ అని ఒక్కసారిగా గుర్తు చేసుకోవడం ప్రారంభించాడు ప్రేమైన దేవుడు గారా. సో దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తాం. దేవుడు సంపూర్ణంగా విడిచిపెట్టిన దేవుడు కాదు ప్రేమ. దేవుడికి దూరమైన గుర్తు పెట్టుకోవాలి. కుమారుడే అంటారు తప్పితే ఇంకా మరొక రీతిగా పిలవరు. అవిధేయుడైన కుమారుడు అంటారు కదా, తప్పిపోయిన కుమారుడు అంటారు. కానీ కుమారుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుడు గారు. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నయోమి కుటుంబాన్ని సంపూర్ణంగా దేవుడు వదిలివేయలేదు, విడిచిపెట్టలేదు, కానీ తుడిచిపెట్టలేదు. కానీ ఏమనుకున్నాడు? నయోమి ద్వారా జస్ట్ లెట్ మీ గెయిన్ వన్ మోర్ సోల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు మనల్ని నిర్మూలన చేయడం అన్నది మన జీవితాల్లో మనం తెలుసుకోగలిగినట్లయితే ప్రేమైన దేవుడు ద్వారా మనల్ని ఎప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:20 మనం చూస్తాం. ఏం చేస్తాడు దేవుడు? ప్రతి పరిస్థితిని కూడా మనకు కంటత వాక్యం ఇది కదా. రోమ 8:20 ఏంటి? సమస్తమును ఆయన సమకూడి జరిగిస్తున్నాడు. సమస్తమును దేవుని ప్రజలు కదా. చూడండి, దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరిగించేటటువంటి దేవుడి ప్రేమైన దేవుడారా. సో ఆమె వెళ్ళిపోయింది, తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు తన అనంతమైన ప్రణాళికను మాత్రం ఆమె జీవితం ద్వారా ఏం చేశాడు? తిరిగా తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఎప్పుడు కూడా మిస్ కాదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మిస్ కాదు ప్రేమైన దేవుని పిల్లరా. గాడ్ బ్రింగ్స్ హర్ బ్యాక్ అగైన్. అలానే మీకు ఏం చేశాడు? మరొక విశ్వాసపు ఏమన్నా వీరమని తనొచ్చా ప్రేమైన దేవుడారా, అలాంటి వ్యక్తిని ప్రభు తీసుకుని రావడం ప్రారంభించాడు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళరా. సో ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రేమైన దేవుని పిల్లరా,
ఆ పెయిన్ మనము మర్చిపోలేం కానీ గమనించినట్లయితే దాని వెనక ఉన్నటువంటి పర్పస్ ను గుర్తు చేస్తుంది. విశ్వాసం మనకి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పెయిన్ ను మనం మర్చిపోలేనప్పటికీ కూడా దాని వెనక ఉన్నటువంటి దేవుని యొక్క పర్పస్ ను గుర్తు చేసుకున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో గాడ్స్ ఇటర్నల్ ప్లాన్, గాడ్స్ పర్పస్ ఏంటంటే ఆ నయోమి జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మూడవ ఆత్మీయతనం మీకు తీసుకుని వస్తున్నట్టు ప్రేమ దేవుడు దయచేసి గమనించండి. 21వ వచనం మరోసారి చదువుకుందాం. సమృద్ధి గల దానై వెళితేనే ఏంటంటున్నది ఆమె, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసను. గమనించినట్లయితే గాడ్స్ ఒక విధంగా చెప్పాలంటే దేవుని ప్రసన్నత ఎవరి దగ్గర కంటే పగిలిన హృదయాలు అంటారు చూసారా, విరిగి నలిగిన హృదయాలకు దేవుడు ఆసనుడు అన్నట్టుగా షీఈస్ కమింగ్ విత్ బ్రోకెన్ హార్టెడ్, షీఈస్ కమింగ్ విత్ బ్రోకెన్ హార్టెడ్ అని చెప్తూ ఉంది. సో విరిగి నలిగిన వారికి దేవుడు ఎంత ఆసనుడో ఆ మాటల్లో మనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. ఆ కీర్తన గ్రంథం 34వ కీర్తనలో గమనించినట్లయితే 18వ వచనం ఒకసారి చూసుకుందాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో షీ వాస్ కంప్లీట్లీ బ్రోకెన్ హార్టెడ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో అంతా అయిపోయింది అనుకుంది కానీ ఇంకా నేను ఒక్కదాన్ని తిరిగి వస్తాను, నా జీవితాన్ని సేవ్ చేసుకుందాము అన్నటువంటి ఉద్దేశంతో వస్తుంది కానీ గాడ్ హ్యాస్ సమ్ ఇటర్నల్ ప్లాన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేదానికి ఒక మార్గం అనేది ఉంది. ఆ మార్గానికి నయోమిని వాడుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దట్స్ వాట్ బైబిల్ సేస్ వెరీ క్లియర్లీ. ప్రేమైన వాళ్ళారా, ఆమె హృదయం ఎంత వేదన చెందిందో బైబిల్లో రాయబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో సర్వశక్తుడు నాకు దుఃఖం దానికి ఎవరు కూడా ఆ లాస్ ఎవరు కూడా పూడ్చలేరు, అలాంటి దుఃఖం నాకు కలిగింది అని మాట్లాడుతూ ఉంది. మనం చూస్తాం 4వ అధ్యాయం మనం చూస్తాం. ఇది 15వ వచనంలో 7 మంది కుమారులు ఇచ్చే సంతోషం కంటే అలాంటి సంతోషాన్ని దేవుడు ఇచ్చాడంట. అంటే ఆమె పోగొట్టుకున్నదంతా కూడా మర్చిపోయేట్టుగా దేవుడు చేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సో లెట్ us అంటే ఏదైనా లాస్ కలిగినప్పుడు కంప్లీట్ లాస్ కాదు కానీ సో గాడ్ ఈజ్ మేకింగ్ us టు గెయిన్ సంథింగ్ ఎల్స్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 మనం చూస్తాం. మనకందరికీ బాగా సుపరిచితమైన వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటో తెలుసా, నీ చింతలు యావత్తు ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసి మీరు నిశ్చింతగా ఉండండి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రియుల వల్ల సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుందాం. ఆమె అంటుంది, సమృద్ధి గలదానని వెళితేనే యెహోవా నన్ను రిక్తురాలినిగా తీసుకుని వస్తున్నాడు. God made me to realize what I had lost, but I'm going to gain in the presence of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆమె ఏది పోగొట్టుకుందో గుర్తించగలిగింది. మనం గుర్తించాలి. మొట్టమొదటి గమనించినట్లయితే ఏది పోగొట్టుకుంటున్నామో మనం గుర్తించగలిగితే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే మనం ఆయన దగ్గర తీసుకుని రావడం ప్రారంభిస్తుంది. దెన్ వీ గెయిన్ సంథింగ్ ఎల్స్. పోగొట్టుకున్న దానికంటే మరింత ఎక్కువగా మనం పొందుకుంటాం అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. 4వ అధ్యాయం క్యూబ్గా నేను ముగించాలని ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. 4వ వచనం గమనించినట్లయితే 21వ వచనం మరోసారి చదువుకుందాం. నేను సమృద్ధి గల దాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విధంగా సాక్ష్యం పలికి సర్వశక్తుడు బాధపడుతుందని ఆమె గమనించినట్లయితే ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా ఒక రిడిమ్షన్ లేకపోతే ఒక రిస్టోరేషన్, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక రిడిమ్షన్, ఒక రిస్టోరేషన్ మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో బెత్లెహేము నుంచి గమనించినట్లయితే ఆమె వెళ్ళిపోయింది. నౌ గాడ్ ఈస్ రిస్టోరింగ్ హర్ బ్యాక్. గాడ్ ఈస్ రిస్టోరింగ్ హర్ బ్యాక్. గాడ్ ఈస్ రిడీమింగ్ ఫ్రమ్ దేర్. ఏ బంధకాల్లోకి వెళ్ళిపోయిందో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధకాల నుంచి ప్రభు విడిపించాడు. అండ్ గాడ్ ఈస్ రిస్టోరింగ్ హర్. ఆమెకు ఈ దేవుడు ఏదైతే ల్యాండ్ ఇచ్చాడో,
దేవుడు ఏదైతే ఈ బెత్లెహేం నగరాన్ని ఇచ్చాడు గమనించినట్లయితే అక్కడ గాడ్ ఈజ్ రిస్టోరింగ్ హర్ అగైన్, గాడ్ ఈజ్ రీప్లాంటింగ్ అగైన్. ఒక విధంగా చెప్పాలంటే గాడ్ ఈజ్ రీప్లాంటింగ్ హర్ ఫ్యామిలీ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక అనేది పెట్టాడో ప్రేమ వాళ్ళరా, అది ఎప్పటికి కూడా మిస్ కాదన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. మన ఇష్టానుసారంగా కొన్నిసార్లు పోవడానికి మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా గాడ్ మేక్స్ ఎవ్రీ ప్లాన్ కమ్ టుగెదర్ బ్యాక్ సో దట్ గాడ్స్ ప్లాన్ విల్ బి రిస్టోర్డ్ అగైన్. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని ద్వారా ఆమె తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆమె జీవితంలో గమనించినట్లయితే షీఈస్ అగైన్ come back and replanted and restored and redeemed from heathen people and have come back to be in the house of God. చెప్పాలంటే టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని ద్వారా చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. యోసేపు మాట్లాడుతున్న మాటలు మనం లాస్ట్ వీక్ మనం చూసుకున్నాం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితే గాని జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించింది. దాన్ని ఏం చేశాడంటే దేవుడు మేలుకే ఉద్దేశించాడు. మీరేమో నాకు కీడు చేయదలిచారు, కానీ దాన్ని దేవుడు ఏం చేశాడు? మేలుకు మలిచాడు. అది కూడా ఎలాంటిదంట? బిగ్గర్ ప్లాన్. దయచేసి గమనించండి, ఇట్స్ బిగ్గర్ ప్లాన్. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, దేవుడితో చిన్నగా నడిచేదానికంటే గమనించినట్లయితే నిజంగా తప్పిపోయినోడు మళ్ళా తప్పు చేయకుండా ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడు? ఆ గాడ్ చాలా గట్టిగా తయారు చేయడం ప్రారంభిస్తాడు. పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు. చివరికి ఏమేం చేశాడంటే అలిగి కూర్చున్నాడు కదా, బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బయటకు వెళ్తే తండ్రి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నావన్నీయు నీవి కాదా కదా, నావన్నీయు నీవి కాదా అని ఆ పెద్ద కుమారుడిని ఓదారుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ పెద్ద కుమారుడు ఎక్కడ వెళ్ళిపోయాడు? బయటకు వెళ్ళిపోయాడు. దయచేసి గమనించాడు. చాలా సార్లు అనుకుంటాం కానీ తప్పిపోయిన కుమారుడు ఎవడో కాదు, పెద్దోడు. వాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. చిన్నోడు బయటకు వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ ఇట్లా చేరుకున్నాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుడు ఉండి తప్పిపోయినాడు, పెద్దోడు తప్పిపోయినాడు. యాక్చువల్లీ ఈ సాయంకాల సమయంలో చాలా సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో ఉండి ఎప్పుడైనా జారిపోయినప్పుడు గుర్తు పెట్టుకోవాలి, గాడ్స్ బిగ్గర్ ప్లాన్ ఈస్ బిగినింగ్ దేర్ ఇట్సెల్ఫ్. గాడ్స్ ఎవర్ లాస్టింగ్ ప్లాన్ ఈస్ బిగినింగ్ దేర్ ఇట్సెల్ఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడిపోయినా మనం అక్కడే ఉండిపోవడం కాదు. కానీ సో నీ పడిపోవటం, నీ జారిపోవటాన్ని దేవుడు ఏం చేస్తాడంటే గాడ్స్ ప్లాన్ ఒక్కసారిగా ఎన్లార్జ్ అవుతుంది. గాడ్స్ ప్లాన్ ఒక్కసారిగా ఏమవుతుందంటే ఏమంటారు, భూతంతములు పెడితే మనకి ఏది కనపడుతుంది ప్రేమ వల్ల ఇట్ విల్ బి ఎన్లార్జ్డ్ and also it will be a blessing for the nations. It will be a blessing for a nations. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో బైబిల్లో కూడా మనకు చాలా ఆధారాలు కనపడతాయి. ఇప్పుడు యోసేపు అన్నదమ్ములు ఏం చేశారు? యోసేపును విడిచిపెట్టేశారు కదా, యోసేపును అమ్మేశారు గమనించినట్లయితే. సో అది ఏం చేశాడంటే దేవుడు బిగ్గర ప్రణాళికలు తీసుకుని వచ్చాడు. ఎలేదిగా వాళ్ళ కుటుంబాన్ని మాత్రమే కాదు సేవ్ చేసేదానికి, ఎంటైర్ ద వరల్డ్ సేవ్ చేసేదానికి యోసేపును వాడుకున్నట్టుగా చూస్తాం. ఇట్స్ బిగ్గర్ ప్లాన్. దయచేసి గమనించాలి ప్రేమ. అంటే దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ, దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద పీపుల్. గమనించాలి. ఇప్పుడు కూడా మనం గమనించినట్లయితే నయోమి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క తప్పటడుగు నుంచి దేవుడు ఏం చేస్తాడంటే షీ హస్ బ్రాట్ హర్ బ్యాక్ టు ఎ బిగ్గర్ ప్లాన్, ఎన్లార్జ్డ్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు ప్రేమ. అదేంటి? సర్వశక్తుడిలో కలిగి వచ్చేదానికి ఒక వ్యక్తిని వాడుకోవడానికి ప్రభు తీసుకురావడం ప్రారంభించాడు. దయచేసి గమనించాలి, గాడ్స్ బిగ్గర్ ప్లాన్ ఈస్ బిగినింగ్ దేర్ ఇట్సెల్ఫ్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమ వాళ్ళగా. ఒకవేళ మనం పడిపోతే అక్కడే ఉండి ఏడ్చడం కాదు, కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు గాడ్స్ ప్లాన్ నౌ, బిగ్గర్ ప్లాన్ ఇస్ నౌ స్టార్ట్. దేవుడు ఉన్నటువంటి ప్రణాళికలో నిన్ను పోగొట్టుకోడు. అట్ ద సేమ్ టైం దేవుడు చేస్తాడంటే నీకోసం ఒక బిగ్గర్ ప్లాన్ రెడీ చేసి పెట్టాడు ఆల్రెడీ. ప్రేమైన దేవుడు, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జిక్యూటెడ్ నౌ. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం సాయంకాల సమయంలో మన జీవితాలు. దయచేసి గమనించండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం.
సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆ వారికి ఇచ్చుటకును ఆయనను పంపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే ఇట్స్ బ్యూటిఫుల్లీ రిటర్న్ ప్రేమైన దేవుని బిడ్డల. బూడిదకు ప్రతిగా పూదండను బూడిదకు ప్రతిగా పూదండంట. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయనను పంపి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, గమనించినట్లయితే ఒక సైడ్ ఏమో గమనించినట్లయితే బూడిద, ఒక సైడ్ గమనించినట్లయితే దుఃఖం, ఒక సైడ్ గమనించినట్లయితే భారభరితమైనటువంటి జీవితం అంట. ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి, ఇవన్నీ మన జీవితాల్లో ఉంటాయి. కానీ గాడ్స్ రెస్టరేషన్ ప్లాన్ ఏదిగా ఉంది? పూదండ, ఆనంద తైలం, స్తుతి వస్త్రం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి చిన్న కుమారుడి జీవితంలో లేవా? తప్పిపోయిన కుమారుడి జీవితంలో లేవా? గాడ్ హ్యాస్ రిస్టోర్డ్ హిమ్ బ్యాక్. గాడ్ హ్యాస్ రిస్టోర్డ్ హిమ్ బ్యాక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి నయోమి జీవితంలో లేవా? yes, all these things are there in Naomi's life. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి యోసేపు జీవితంలో లేవా అంటే యోసేపు జీవితంలో పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది, ఆ తండ్రిని తల్లిని పోగొట్టుకున్న దుఃఖాన్ని ఎప్పుడు మర్చిపోయాడు తెలుసా? ఎప్పుడు మర్చిపోయాడు? బైబిల్లో రాయబడింది, ఫరో ఏం చేశాడు? ఫరో ఎవరిని పెళ్లి చేశాడు? ఎస్, పెళ్లి చేస్తే ఏం చేశాడంటే అప్పుడు మర్చిపోయాడు బైబిల్లో. అంటే అంతవరకు దుఃఖించాడు కదా. అంతవరకు అంటే ఎన్ని సంవత్సరాలు ప్రేమైన దేవుడారా గమనించినట్లయితే కొన్ని దాదాపు 20 years కావచ్చు. ప్రేమైన దేవుడు తన జీవితంలో దుఃఖము, తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు, అన్నదమ్ముల ప్రేమ అసలే లేదు. గమనించినట్లయితే వారి ప్రేమ చూడలేదు, కానీ వారి యొక్క కోపాన్ని చూశాడు కదా. గమనించినట్లయితే వారి యొక్క ప్రేమను చూడలేదు, కానీ వారి యొక్క ఉగ్రతను చవి చూచాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించినట్లయితే సో అన్ని కూడా మర్చిపోయేసాడంటే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో గాడ్స్ రిస్టరేషన్ ప్లాన్ చూడండి ఏ రీతిగా ఉందో. మనం పోగొట్టుకున్నప్పుడేమో బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఆ లైఫ్ సైకిల్ లాగా ఆరంభమవుతాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, లాస్ బిటర్నెస్. కానీ గాడ్స్ పర్సన్స్ ఏంటంటే వాటి మధ్యలో ఏ విధంగా ఉంటుంది? రిస్టరేషన్ ప్లాన్ అయ్యి. ప్రేమైన దేవుని బిడ్డలారా, గాడ్స్ రిస్టరేషన్ అంటే పెయిన్ ఏం చేస్తాడు? దాన్ని దేవుని పర్పస్ కు దాన్ని మార్చే గొప్ప దేవుడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మన జీవితాల్లో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు చక్కటి మాట, నేను జీవాహారాన్ని కదా, జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసించువాడు ఎప్పుడూ తప్పికొనడు. ప్రైజ్ ది లార్డ్. విధంగా చెప్పాలంటే సో దేవుడు చెప్తున్నాడంటే హి ఈస్ ఆఫరింగ్ ఇటర్నల్ సాటిస్ఫాక్షన్. ప్రియమైన దేవుడు చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నా దగ్గర నేను జీవాహారాన్ని, జీవజలాన్ని, నా యొద్దకు వచ్చేవాడు మరెన్నడు ఆకలిగొనడు, మరెన్నడు దప్పికొనడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో గాడ్స్ ఇటర్నల్ ప్లాన్, ఇటర్నల్ సాటిస్ఫాక్షన్. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో అదే ఇప్పుడు నయోమి తన జీవితంలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. God has brought me back again to replant me in this land. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాం. మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకుని మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి లాస్ గుర్తుపెట్టుకోవాలి. అది లాస్ కొన్నిసార్లు ఏం చేస్తామంటే లాస్ కలుగుతూ ఉన్న గుర్తించలేని స్థితిలో ఉంటాం. అది లాస్ గా మారిపోతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ ఇంకా బిట్టర్నెస్ గా ఇంకా లాస్ గా మారిపోతా ఉంటుంది. కానీ గుర్తించగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ప్రేమైన వాళ్ళారా, అండ్ దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను మనం గుర్తించగలిగినప్పుడు when we come back to the Lord again and God is making a wonderful blessing. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో రూత్ ఎవరి ద్వారా వచ్చిందంటే చెప్పుకోవాలి, నయోమి ద్వారా షీ కేమ్ టు దిస్ ల్యాండ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా? మరొక అంటే ఒక అన్య స్త్రీ ఏ రీతిగా ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలోకి వచ్చింది, ఒక అన్య స్త్రీ ఏ రీతిగా ప్రభు యొక్క వంశంలోకి చేర్చబడింది, దానికి మూల కారణం ఎవరంటే నయోమి అని చెప్పుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా,
నయోమి కుటుంబం అని చెప్పుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. సాయంకాల సమయంలో ప్రభు అంటారు. సో అంటే నయోమిని వాడుకున్నాడు, నయోమిని దేవుడు వాడుకున్నాడు. నయోమి యొక్క ఒక విధంగా చెప్పాలంటే నయోమి యొక్క వీక్నెస్ హాస్ బికమ్, దేవుడు ఏం చేస్తాడు దాన్ని ఒక స్ట్రాంగ్ పాయింట్ గా, ఒక ఇంటర్నల్ ప్లాన్ కు దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. సో మన జీవితంలో సో వాట్ ఈస్ దట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి 6:35 మరోసారి చదువుకుందాం. యోహాను సువార్త 6:35. జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. అంటే వారి జీవితాల్లో ఎప్పటికి కూడా అంటే అన్సాటిస్ఫాక్షన్ అనేది కానీ, లేకపోతే తన జీవితంలో ఇంకా పోగొట్టుకున్నట్టు అనుభవం అనేది కానీ మరెన్నడూ లేకుండా ఉన్నట్టు దేవుడు సంపూర్ణంగా మన జీవితాన్ని మార్చేటటువంటి గొప్ప దేవుడు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో పరిశుద్ధ పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుడు ఏ విధంగా రిస్టోర్ చేస్తాడు ప్రేమైన దేవుని పిల్లరా. మీరిక మీదట పరిజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయన గమనించినట్లయితే దీంట్లో మనం గమనిస్తుంది. సో గాడ్ ఈస్, దేవుడు ఏ రీతిగా నయోమిని రిస్టోర్ చేశాడో ప్రేమైన దేవుని బిడ్డలారా, నయోమి ద్వారా మరొక లేకపోతే అన్య స్త్రీని ఏ విధంగా ప్లాన్ చేశాడో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు అర్థం. ఇక మీద మీరు ఎంత మాత్రం కూడా పరిగణన అనేవాళ్ళు కాదు, ఇక మీద ఎంత మాత్రం కూడా మీరు త్రోసివేయబడిన వారు కాదు, ఇక మీద ఎంత మాత్రం కూడా మీరు తృణీకరించబడిన వారు కాదు. కానీ ఏ రీతిగా ఉన్నారంట? దేవుని ఇంటి వారుగా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు గుర్తుపెట్టుకోవాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. when we taste the love of God, లేకపోతే దేవుని ఇంటిలో ఉన్నటువంటి దేవుని బిడ్డ దేవుని ప్రేమను చలిచొచ్చిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రేమను మనం ఎక్కడా పొందుకోలేము అనేది మన జీవితంలో ఎక్కడో ఏమన్నా ఉంటుంది. ఎక్కడ తప్పిపోయినా సరే దట్ అగైన్ బ్రింగ్స్ us back again. దేవుని ఇంటిలో మనం చేర్చబడ్డాము అని పరిశుద్ధ పౌలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇక మీద ఎంత మాత్రం కూడా మనం పరచడం కాదు, కానీ దేవుని ఇంటి వారము అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళారా. సో ఆ యొక్క రిస్టోరేషన్, 2వ కుమారుడు తప్పిపోయిన కుమారుడు ఏదిగా రిస్టోర్ చేయబడ్డాడు, నయోమి ఏ రీతిగా రిస్టోర్ చేయబడిందో ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం చూస్తాం బైబిల్లో రిస్టోర్ చేయబడిన వాళ్ళు. పేతురు, తప్పిపోయినటువంటి పేతురును దేవుడు ఏదిగా రిస్టోర్ చేశాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రేమ దేవుడు బిడ్డలారా. సో దేవుడు ఒక్కొక్కరిని రిస్టోర్ చేయడం అనేది మనం చూస్తాం బైబిల్లో. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. వీడు నాకు దూరం అయిపోయాడు, వాడిని తుడిచిపెట్టేస్తాను అని ఎప్పుడు కూడా అనలేదు ప్రేమైన దేవుడు బిడ్డలారా. దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్ హిస్ హ్యాండ్. గాడ్ ఆల్వేస్ ఎక్స్టెండ్ హిస్ హ్యాండ్స్. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, పేతురు పడిపోయినప్పుడు గాడ్ ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్. ఈ రీతిగా ఎక్స్టెండ్ చేశాడు ప్రేమైన దేవుడారా. తన చెయ్యి చాపబడింది. ఎలా చాపబడింది? ఒక విధంగా చెప్పాలంటే హిస్ హ్యాండ్ ఈస్ స్ట్రెచ్డ్ అవుట్. ఎంతవరకు స్ట్రెచ్ అయింది? పేతురును పట్టుకునేంత వరకు స్ట్రెచ్ అయిందండి. మన ఎముకలు చూసారా, ఎప్పుడైనా ఒక ఎముక కొంచెం లాగి చూడండి, లేకపోతే ఒక స్థానం తప్పి చూడండి, ఎంత పెయిన్ భరించలేదు కదా. యేసు ప్రభు శరీరంలో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యేసు ప్రభు అప్పటికి ఇంకా శరీరంలోనే ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో ఈ చెయ్యి చాపబడ్డం అనేది హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఒక విధంగా శరీరంలో ఉన్నటువంటి యేసు ప్రభు చెయ్యి చాపబడ్డం అనేది, ఎందుకంటే పేతురు యేసు ప్రభు అంత దగ్గరలో లేడు, చెయ్యి చాపి పట్టుకునేంత దగ్గరలో లేడు కానీ గమనించట్లేదు. ఎందుకంటే ఆయన భూతం అని నమ్మారు వాళ్ళు కదా. దూరంగా ఉన్నాడు కాబట్టి, చీకట్లో ఉన్నాడు కాబట్టి, దగ్గరలో లేడు కాబట్టి, జస్ట్ మస్కాకారంలో కనపడుతున్నాడు కాబట్టి దయ్యము అని అనుకున్నారు. కానీ ప్రేమైన దేవుడారా, అంత దూరంలో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క చెయ్యి ఏ రీతిగా పేతురును పట్టుకోగలిగింది? ఈ చెయ్యి కొన్ని ఒక విధంగా చెప్పాలంటే 10 times కావచ్చు, 20 times కావచ్చు, ఏమైంది? దేవుని చెయ్యి పెంచబడింది కదా, పెంచబడింది. ప్రేమైన దేవుడు గాడ్ ఎక్స్టెండ్స్ హిస్ హ్యాండ్. గాడ్ ఎక్స్టెండ్స్ హిస్ హ్యాండ్. ఎందుకో తెలుసా?
పేతురు పడిపోవటం, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు పడిపోవటం గమనించినట్లయితే దేవుడు గమనించాడు. పేతురు పిలుపు విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తనకి ఎంత కష్టమైనప్పటికీ కూడా చేయి చాపబడింది. సో మనం చాపలేం కానీ ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ చాపి తీయాలన్నా కూడా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, బట్ గాడ్ హ్యాస్ ఎక్స్టెండెడ్ హిస్ హ్యాండ్. సో దేవుని ప్రేమ అలాంటిది అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి, గమనించాలి. ప్రేమ వాళ్ళరా, ఎక్కడ పడిపోయాడు పేతురు గమనించాలి. అక్కడనే ఏం చేశాడు దేవుడు? పేతురును నిలబెట్టాడు. ఎక్కడ పడిపోయాడు అక్కడే పేతురును నిలబెట్టాడు. ఎక్కడ పడిపోయాడు అక్కడనే మళ్ళీ నడిపించాడు. గుర్తుపెట్టుకోవాలి, అక్కడనే నడిపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఏ నీళ్లలో మునిగిపోయాడో ఆ నీళ్లలో దేవుడు నిలబెట్టాడు, అదే నీళ్ల పైన మళ్ళీ నడిపించాడు అన్న విషయం మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నయోమి ఏ స్థితిలో పడిపోయిందో, నయోమి యొక్క విశ్వాసాన్ని గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, నయోమి విశ్వాసం ఏంటంటే ఇట్ హాస్ బ్రాట్ వన్ మోర్ పర్సన్ అలాంగ్ విత్ హర్ టు బి ప్లాంటెడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లార్డ్. ప్రియమైన వాళ్ళరా, అలాంగ్ విత్ హర్ రిస్టోరేషన్, ఆమె రిస్టోర్ చేయడం మాత్రమే కాదు, ఒక న్యూ పర్సన్ ఇక్కడ నాటకానికి చూపించినట్టుగా మనం చూస్తున్నాం. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను ప్రేమైన వాళ్ళరా, అది మన కంటికి కనపడదు. లాస్ట్ వీక్ మనం చూస్తున్నాం, అది మన చెవికి వినబడదంట, కానీ గాడ్స్ ఇటర్నల్ ప్లాన్ ఈస్ కంప్లీట్లీ ఆల్టుగెదర్ ఈస్ డిఫరెంట్. అది మన కంటికి కనపడకపోవచ్చు, మనం వినలేకపోవచ్చు, మన చెవికి వినబడకపోవచ్చు, కానీ ప్రేమైన వాళ్ళరా దట్ వీ క్యాన్ వ్యూ దాట్ అంతే. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడుగా చూస్తాం. మరొకసారి ఈ వచనం చదువుకుందాం. 21 కలిపి చదువుకుందాం. నేను ముగిస్తున్నా. భవిష్యత్తు నాకు చాలా దుఃఖం కలుగజేసాను కనుక నన్ను నయోమి అనక మారానడి, నేను సమృద్ధి గల దానే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసను. మీరు నన్ను నయోమి అని పిలువలేదా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం కలిగెను, సర్వశక్తి నన్ను బాధపరచనని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, సర్వశక్తుడు నాకు బాధను కలుగజేశాడు, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగజేశాడు. ఎందుకంటే God's eternal plan is something else. God wants me to come back again. God wants me to come back again. ఆమె నమ్మకం, ఆమె విశ్వాసం, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు, కానీ విశ్వాసాన్ని ఇంకా అలాగే పెట్టుకుని ఉంది. దేవుడు తన యొక్క హౌస్ తీసుకుని వచ్చాడు, తన కుటుంబాన్ని ప్రభు మరొకసారి తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక, నెమ్మదిస్తున్నాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు మనల్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియమైన దేవుడు, నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను కదా. నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడూనూ ఎడబాయను. నయోమితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈనాడు నీతో నాతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుడులారా, ఒకవేళ ప్రభువు మనం ఎక్కడ దూరం వెళ్ళిపోయామో గుర్తుపెట్టుకోండి, నయోమిని విడిచిపెట్టినటువంటి దేవుడు, రెండవ కుమారుని విడిచిపెట్టినటువంటి దేవుడు, విడిచిపోయినటువంటి యోసేపును విడిచిపెట్టినటువంటి దేవుడు, ప్రియమైన దేవుడారా, పడిపోయిన పేతురును విడిచిపెట్టినటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? నెవర్. నిన్ను ఎంత మాత్రము విడువను, నిన్ను ఎంత మాత్రమును ఎడబాయను అని ప్రభు చెప్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆమె ఏ రీతిగా కన్ఫెస్ చేస్తుందో మనం కన్ఫెస్ చేసుకోవాలి. ఎందుకు సర్వశక్తులు దుఃఖం కలిగజేశాడంటే, నేను దేవుని నుంచి వదిలిపెట్టివాను, సమృద్ధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, లాస్కి వెళ్ళిపోయాను. షీఈస్ కన్ఫెసింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీ నీడ్ టు హ్యావ్ దట్ కన్ఫెషన్ ఇన్ అవర్ లైఫ్స్. వీ నీడ్ టు హ్యావ్ దట్ కన్ఫెషన్. వీ నీడ్ టు హ్యావ్ దట్ సెన్సిటివిటీ ఇన్ అవర్ లైఫ్స్. ఏంటిది? మన పాపంలో మనం ఒప్పుకున్న నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన ప్రతి పాపం నుండి ఏం చేస్తాడు? మనల్ని రిస్టోర్ చేస్తాడు, పవిత్రంగా మారుస్తాడు అనేది దేవుని వాక్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, చివరి మాట చదువుకుని మనం ముగించుకుందాం. దళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఒకరినొకరు మనం ఏం చేయాలంట? ఒకరి బాధల్లో ఒకరు భరించి ఒకరి బాధలను ఒకరు భరించుచు ఇలాగన క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చడి. పూర్తిగా నెరవేర్చడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళికది. దేవుని కుటుంబంలో ఒకరి బాధలు ఒకరు చేసుకోవాలి, ఒకరి బాధలు ఒకరు పంచుకోవటం ప్రారంభించాలి.
ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకోవటం ప్రారంభించాలి. నయోమి బాధలను రూత్ షేర్ చేసుకోవటం ప్రారంభించింది. రూతులకు ఉన్న ఒంటరితనాన్ని ఆమె ఏం చేస్తుంది, ఒంటరిగా లేకుండా ఆమెకు ఒక సహాయకుడికి కావాలని ఆమె కోరుకుంది. గమనించినట్లయితే రూతుకు నయోమి ఎంతగా ఆమె ఒక కుటుంబస్తురావాలని కోరుకుంటుందో రూతు అంతగా నయోమిని ఏం చేస్తుంది, ఆ భారాన్ని మీద వేసుకొని భరించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ వల్లరా ఈ సాయంకాలం ఒకరి బాధలు దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి ఒక ప్రణాళిక, ప్రేమైన దేవుని వల్ల ఈ కుటుంబంలో నెరవేర్చదన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు నిజంగా ప్రశ్నించుకోవాలి. నేను కంక్లూడ్ చేస్తున్నాను. 4 పాయింట్ల దగ్గర తీసుకుని వచ్చాం ప్రేమైన దేవుని వల్ల. సో ఏదైనా మన జీవితంలో ఒక బిట్టర్నెస్, లాస్ అనే సీజన్ అనేది ఉంటే దాన్ని దేవుడు ఏం చేస్తాడు, పెయిన్ దేవుని పర్పస్ లోకి మారుస్తాడు. గాడ్ ఈజ్ రిస్టోరింగ్ అస్ బ్యాక్ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ప్రేమైన దేవుని వల్ల. రెండవది గమనించినట్లయితే ప్రేమైన దేవుని వల్ల దేవుని యొక్క అంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా లాస్ కలగజేయటం మొదలు పెట్టాడు గమనించాలి. దేవుని యొక్క చిత్తం లేకుండా లాస్ కలగలేదు, అంత మాత్రమే కాదు, దాన్ని మనం సెన్సిటివ్ గా గుర్తించడం ప్రారంభించాలి. అక్కడ దేవుని పట్ల నిరీక్షణ మనకు కలగటం ప్రారంభిస్తుంది. ఇఫ్ వి లూజ్ దట్ సెన్సిటివిటీ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దెబ్బ కొట్టాల్సి వస్తుంది. సో నయోమి జీవితంలో గమనించినట్లయితే సో 1 లాస్ కాదు, 2 లాస్లు కాదు కదా ప్రేమైన దేవుని బిడ్డలారా. సో లాస్ జరుగుతూనే వచ్చింది. షీ కుడ్ నాట్ రియలైజ్ ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక పెద్ద దెబ్బ పడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. దెన్ గాడ్ స్టార్టెడ్ షోయింగ్ లవ్. దేవుడు తన ప్రజలను దర్శించుతున్నాడు అంటే ఏం చేశాడు, దాన్ని నయోమికి వార్తలు పంపించినట్టుగా మనం చూస్తాం. ఒక గుడ్ న్యూస్ పంపించడం ప్రారంభించాడు ప్రేమైన దేవుడు గారు. అందుకే ఈ లోకంలో గమనించినట్లయితే ప్రేమ వల్లరా యేసు ప్రభువును గురించినటువంటి గుడ్ న్యూస్ క్రిస్మస్ సీజన్ మనం చేసిన ప్రతి ఒక్కరికి పంచుతూ ఉన్నాం కదా. సో గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు దిస్ వరల్డ్ టు సేవ్ యూ, టు సేవ్ యువర్ లైఫ్. ప్రేమ ఇట్స్ ఎ గుడ్ న్యూస్. ప్రేమ దేవుడు ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు, నయోమికి కూడా ఒక గుడ్ న్యూస్ పంపించేశాడు. ప్రేమ వల్లరా యూ హ్యావ్ లాస్ట్ ఎవరీథింగ్. Again, now you come back for restoration. ఆ మాటల్లో గమనించినట్లయితే ఆ యొక్క విశ్వాసపు మాటలు, లేకపోతే గమనించినట్లయితే నేను సమృద్ధి కలదానే వెళ్ళిందని దేవుడు నాకు సమృద్ధినే ఇచ్చాడు, కానీ నాకేది కూడా తక్కువ కాలేదు. కానీ ఇప్పుడైతే నేను నిద్రాలుగా వస్తున్నాను అన్నట్టు నాకు సాక్ష్యం ఏం చేసిందంటే ప్రేమైన దేవుడు ద్వారా అనేకులకు ఒకవేళ కలిపిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవది గమనించినట్లయితే గాడ్ నెవర్ ఫెయిల్స్ ఇన్ హిస్ ప్లాన్స్. God always restores us back. ఏ ఎగ్జాంపుల్ బైబిల్లో తీసుకున్నా కూడా దేవుడు ఎవరిని పోగొట్టుకోలేదు ప్రేమైన దేవుడారా. కొంతమంది మీరు అనవచ్చు యూదా వెళ్ళిపోయాడు కదా అని కదా, యూదా తప్పిపోయాడు, యూదా కానీ ప్రేమ వాళ్ళ కొన్ని రాళ్ళకు ఒకవేళ మన జీవితాల్లో ఒకవేళ చెప్పుకోవచ్చు, కానీ యూదా పరిస్థితి ఏమైందో మనకు తెలియదు. కానీ గమనించినట్లయితే కొంతమంది ఏం చేశారంటే యూదా ఎలాంటి తప్పులు చేశాడంటే మామూలు తప్పులు చేయలేదు, కానీ ఏం చేశాడు, యూదా చేసినట్టు పని అంటే మామూలుది కాదు ప్రేమ వాళ్ళ. గమనించినట్లయితే దేవుడు క్షమించాడు. వాడు ఏం చేస్తున్నట్ట, దేవుని యొక్క సంచిలో నుంచి డబ్బులు దొంగిలిస్తూ వచ్చాడు ప్రేమైన దేవుడరా. దేవుడు ఫర్గివ్ చేస్తూనే వచ్చాడు. దేవుడు పరిచయంలో వాడు కూడా మానలేదు, తనతో సహవాసంలో దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చేయలేదు. కానీ గమనించినట్లయితే యూదా చేసినట్టు తప్పు ఏంటంటే తెలిసేది, తప్పులు చేస్తూ ఏం చేశాడు, ప్రభు యొక్క బలలో పాల్పొందినాడు ప్రేమైన వాళ్ళరా. ఆ మొక్క పుచ్చుకున్న తర్వాత ఏమైందంట, సాతానుడు వలలో ప్రవేశించెను అని బైబిల్లో రాయబడింది. దయచేసి గమనించాలి. దట్స్ బిగ్ లాస్ ఇన్ హిస్ లైఫ్. అంటే పుచ్చుకునే ముందు మనం ఏం చేయాలి, యాక్చువల్గా పాపక్షమాపణ పొందుకోవాలి ప్రేమైన దేవుడా. అది లేకుండా ఎప్పుడైతే చేయడం ప్రారంభించాడో దాట్ బికమ్ ఎ బిగ్ లాస్ ఇన్ హిస్ లైఫ్. నయం ఏం చేస్తుందంటే, నయోమి తన జీవితంలో ఏం చేస్తుంది, ఒప్పుకోవటం ప్రారంభించింది. ఒప్పుకుంటుంది ప్రేమ భవిష్యత్తు నాకు దుఃఖం కలగజేశాడు. ఆయన సమృద్ధిలో నుంచి తీసుకుని వెళ్ళాడు, ఇప్పుడు నేను లాస్ లో ఉన్నాను. ప్రేమ వాళ్ళు ఒప్పుకోవటం ప్రారంభించింది ప్రేమైన వాళ్ళగా. ఎప్పుడైతే ఒప్పుకోవటం ప్రారంభిస్తామో ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు అని బిగ్గర ఎప్పుడు కూడా పనిచేస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చివరిగా గమనించినట్లయితే ప్రేమైన వాళ్ళగా we need to connect to జీసస్. ఏ రీతిగా మనం ఎప్పుడైతే ప్రభు క్లోజ్ గా రావటం ప్రారంభిస్తామో, ప్రభుకు దగ్గరగా రావటం ప్రారంభిస్తామో ప్రేమైన దేవుని బిడ్డలారా, అగైన్
we gain not only whatever we lost, we gain much more. దేవుని దగ్గరికి రాగానే మనం ఎంతగానో పొందుకుంటాం అన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి. చివరి మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 126 చదువుకుని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 126 కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు కదా. కన్నీటితో విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. నయోమి జీవితంలో జరిగింది అదే. ప్రేమైన దేవుడు, కన్నీటితోనే వచ్చింది బెత్లెహేముకు. సంతోషగానంతో పంట కోసెదరు మనం చూస్తాం. 4వ అధ్యాయంలోకి వచ్చేవాడికి చూస్తాం. ఎంత సంతోషపడుతుందో మనం చూస్తాం. ఎంత ఉద్వేగంతో, ఆనందంతో ప్రేమైన దేవుడారా పోగొట్టుకున్న లాస్ అంతా కూడా మర్చిపోయిందో కూడా మనం చూస్తాం. ప్రేమైన దేవుడారా సంతోషకాలంతో పంట పోయినాం. ఎస్, ఆయన పంట మామూలు పంట కాదు ప్రేమ వల్ల. నయోమి యొక్క ఏడుస్తూ వేసినటువంటి విత్తనం ప్రేమైన దేవుడారా ఆ రూతు రూపంలో ఎంత పంట ఫలించిందో మనం చూడగలుగుతున్నాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా మనం తప్పిపోయామా? లెట్ us recognize. ఎక్కడ ఆ సెన్సిటివిటీ మనం కోల్పోకుండా ఉన్న బలంగా ప్రభు దగ్గర మనం ఒప్పుకోగలిగితే he makes us to restore. ఆయన ప్లాన్ ఎప్పటికి కూడా ఫెయిల్ కాదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గాడ్స్ ప్లాన్ నెవర్ ఫెయిల్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనం తప్పిపోయినా కూడా ఆయన ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడే అంటే తప్పితే మనల్ని పరజనుడుగా ఆయన చూడడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా సో లెట్ us once again రీచెక్ అవర్ లైఫ్స్. మన జీవితాలను మరొకసారి రీచెక్ చేసుకుందాం. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ మనం దేవుడికి దూరంగా ఉన్నాం, ఎక్కడ ప్రభు మనల్ని సరిచేసుకోమంటూ ఉన్నాడు, ఎక్కడ మన జీవితాలను దేవుడు రిస్టోర్ చేయాలని ఇంకా బిగ్గర్ ప్లాన్ లో తీసుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. సో ప్రభు మాట్లాడుతుండగా మన జీవిత తల్లో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మా మధ్య ఉన్నటువంటి సిస్టర్ మల్లిక ప్రార్థన చేసింది. మరి ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీకు తోడుగా ఉన్నందుకు వందనాలు చేస్తున్నాం. ప్రత్యేకించి మీ దాసుల ద్వారా అనేక మర్మములు మాకు తెలియజేసినందుకు వందనాలు చేస్తున్నాం. అవును తండ్రి, నయోమి జీవితంలో తండ్రి మరి తిరిగి రొట్టెల గృహానికి వచ్చే కృపను తండ్రి ఆ బిడ్డకు ఏ విధంగా తండ్రి మరి జ్ఞానాన్ని దయచేసి ఉన్నారు తండ్రి. అదే రీతిగా తండ్రి తన పశ్చాత్తాపడి మరి తిరిగి తన బెత్లెహేముకు రావడంలో తండ్రి రావడానికి కృప చూపించినందుకు వందనాలు. అదే రీతిగా తండ్రి మేము కూడా తండ్రి అనేక పర్యాయంలో తండ్రి మీరు మమ్మల్ని గద్దిస్తున్నప్పటికీ కూడా అనేక విషయంలో తప్పిపోయినప్పటికీ కూడా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మా జీవితంలో మేము రక్షణ పొందినప్పటికీ కూడా తండ్రి మేము తండ్రి ఒక్కొక్కసారి తండ్రి మా చిత్తాన్ని మా ఆలోచనలో తండ్రి మేము ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు తండ్రి మీరు మమ్మల్ని పట్టుకొని తండ్రి మరి తిరిగి తండ్రి మమ్మల్ని మీరు రెస్టోర్ చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరడ, అద్భుతకరడ, ఆలోచనకరడ వందనాలు చెల్లిస్తున్నాం. మా చింత యావత్తులు తండ్రి మీ మీద మోసే బిడ్డలుగా మేము ఉండడానికి తండ్రి మీరే కృప చూపించవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి సహాయం చేయండి తండ్రి, కృప చూపించండి తండ్రి. ఏ విధంగా నయోమిని తండ్రి మరి తను పశ్చాత్తాపడి తిరిగి వచ్చి తన క్షమాపణ ఎలా పొందుకుందో అదే రీతిగా తండ్రి మేము కూడా తండ్రి క్షమాపణ పొందుకొని తండ్రి మీ మీద ఆధారపడి బిడ్డలుగా మేము ఉండటానికి తండ్రి సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి ఏసయ్య తండ్రి మమ్మల్ని తండ్రి ఏసయ్య గర్భంలో తండ్రి మరి పిండంలో ఏర్పడక ముందే తండ్రి మమ్మల్ని ఎరిగి ఉన్నదేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి మా లైఫ్ లో ఎన్నో విధములైన తండ్రి మరి విరుద్ధమైన కార్యాలు తండ్రి చేసి ఉన్నప్పటికీ ఏసయ్య తండ్రి మీరు మమ్మల్ని క్షమిస్తూ అనుక్షణం తండ్రి తోడుగా ఉంటున్న దేవా వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరడ, అద్భుతకరడ, ఆలోచనకరడ వందనాలు తండ్రి. మీ కనుదృష్టి మా మీద ఉంచవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి పైన వాటిపైన తండ్రి మా దృష్టి ఉంచడానికి కృప చూపించింది తండ్రి. లోకాశల వైపు తండ్రి మా చూపుని త్రిప్పివేసి పరలోకం వాటిని ప్రేమించే బిడ్డలుగా మేము ఉండటానికి తండ్రి మీరు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. నా తండ్రి కృప చూపించండి.
కనికరించండి తండ్రి. తన తండ్రి నయోమి భయపడి ఏ విధంగా తండ్రి మరి కరువు వచ్చినప్పుడు తండ్రి భయపడి తండ్రి మరి వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఉందో తండ్రి, ఆ విధంగా మేము ఉండకుండా తండ్రి యేసయ్య మీరే మమ్మల్ని తండ్రి మీ జ్ఞానాన్ని దయచేసి తండ్రి చక్కగా తండ్రి మీ చిత్తానుసారం నడిచే బిడ్డలుగా మేమందరం ఉండటానికి తండ్రి సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ మీద ఆధారపడే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. యేసయ్య ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా నడిచే బిడ్డలుగా మేమందరం ఉండటానికి కృప చూపించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను తండ్రి. జీవంగల తండ్రి, థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ లార్డ్ జీసస్ వన్స్ అగైన్ మాస్టర్ గాడ్. ఎంతో గొప్ప దేవుడు, కృపగల దేవుడు యేసు ప్రభువైన తండ్రి, ప్రభువైన చేదైన మా జీవితాలను తండ్రి ప్రభు తండ్రి తిరిగా నయోమిగా మార్చే గొప్ప దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నయోమి మారగా మారినప్పటికీ కూడా ఆ మారను తిరిగా నయోమిగా మార్చగల శక్తి గల దేవుడు యేసు ప్రభ. మా జీవితంలో యేసు ప్రభ మేము అనేక సార్లు తండ్రి భగ్నం చేసుకుంటూ ఉన్నాం, కానీ ప్రభ తిరిగా రిస్టోర్ చేసేటటువంటి దేవుడు అని తిరిగా తండ్రి ప్రభ మా చేతును మీరు తీసుకుని యేసు ప్రభ మా తండ్రి ప్రభనైనా తండ్రి ప్రభ ఆ మధురమైన జీవితాన్ని ఇచ్చే గొప్ప దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ మీ పాదములకు బ్రతుకుతూ ఉన్నాం యేసు ప్రభ. అందుకే కలువల సెలవులో మా చేదనంతా కూడా మీరు పుచ్చుకున్నారు, మా జీవితాల్లో ఉన్న చేదనంతా కూడా మీరు తీసుకున్నారు తండ్రి. మా జీవితంలో తండ్రి మధురంగా మార్చడానికి, మా జీవితంలో తండ్రి ప్రభ తండ్రి నయోమిగా మార్చడానికి యేసు ప్రభ మీరు తీసుకున్నటువంటి చేదను మేము గుర్తు చేసుకుంటున్నాం యేసు ప్రభ. తండ్రి మీకు వందనాలు. ఎంత ప్రేమగల దేవుడు తండ్రి. మా పాప శాపాలను మాత్రమే కాదు కానీ యేసు ప్రభ మా చేతులు కూడా మీ యొక్క తండ్రి ప్రభ మీరు పుచ్చుకున్నారు యేసు ప్రభ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభనైనా మా జీవితంలో మధురంగా మార్చండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ జీవితాన్ని మధురంగా మార్చండి ప్రభా, నయోమిగా మార్చండి ప్రభా, అనేకులకు ఆశీర్వాదంగా మార్చండి. వీరి ద్వారా అనేక మంది రూతుల ప్రభానైనా మీ యొక్క తండ్రి ప్రభ ల్యాండ్ లో మీ యొక్క హౌస్ లో యేసు ప్రభనైనా ప్లాంట్ కాబడాలి యేసు ప్రభ. మీ యొక్క తండ్రి ప్రభ దేవుని గృహములకు తండ్రి అనేక మంది మమ్మల్ని బట్టి యేసు ప్రభ తండ్రి ప్రభానైనా రూతులు తండ్రి ప్లాంట్ చేయబడ్డానికి మీకు అధికమైన కృపను ప్రసాదించవలసిందిగా ప్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ ఆ రీతిగా ప్రతి ఒక్కరిని తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను వాడుకోవలసిందిగా వేడుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న సాక్ష్యం వినాలని కోరుతున్నా. మన మధ్య అని చాలా కాలం తర్వాత, దాదాపు ఆల్మోస్ట్ 1 year తర్వాత వచ్చింది కదా. 1 year అయిందా? ఆల్మోస్ట్ 1 year. సో షీ వాంట్స్ టు షేర్ ఎ గుడ్ టెస్టిమనీ. లెట్స్ హియర్. క్లుప్తంగా సో ప్రభు యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. సో షీ కంప్లీటెడ్ హర్ MSc Horticulture in Kerala University, and she had come back and along with her friends also. Friends for the ready man. She చిన్న చెప్పేసి పర్లేదు. ఓకే ఓకే ఓకే. హర్ వాయిస్ ఇస్ నాట్ పర్మిటెడ్. మీరన్నా వస్తారమ్మా చిన్న సాక్ష్యం రండి ప్లీజ్. వాయిస్ రావట్లేదు. ప్లీజ్ ఫస్ట్ టైం నేను టెస్టిమనీ షేర్ చేసుకోవడం ఎప్పటి నుంచో కాదు, 2 hours బ్యాక్ జరిగే విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు PhD కౌన్సిలింగ్లో బెంగళూరులో సీట్ వచ్చింది, కానీ నేను హార్టికల్చర్ వాళ్ళు అంతా అయిపోయిన ప్రాసెస్ ఇవాళ లాస్ట్ డే నైట్ 12కి క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ మెయిల్ పెట్టారనమాట నాకు అడ్మిషన్ రిజెక్ట్ అయినట్టు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో వాళ్ళందరూ హోప్స్ పెట్టుకున్నారు, లైక్ వచ్చింది వెళ్ళిపోతున్నా అని ఫిక్స్ అయిపోయినాం. ఒక 2 hours అసలు అది వచ్చింది. మా ప్రొఫెసర్స్ అందరినీ కాంటాక్ట్ అయ్యాము. మేడం కూడా నా HOD కూడా క్రిస్టియన్ మేడం కూడా ప్రేయర్ చేశారు. అందరినీ కాంటాక్ట్ అయ్యి ఒక 2 hours అసలు అది ఆల్ ఇండియా ICR వెబ్సైట్ అది మార్చడం కుదరదు ఎవరికి.
కానీ ఎలా జరిగిందో ఏం జరిగిందో నాకు కూడా కరెక్ట్గా తెలియదు. నేనైతే జస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. దేవా మీరే చూసుకోండి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నాను. ఇట్ ఈస్ యువర్ విల్, నాకు ఇవ్వండి, ఇది కాదు అంటే నాకు వద్దు ఈ సీట్ అని ప్రేయర్ చేసుకున్నాను. ఒక 1 hourకి అక్కడ మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడంని కాంటాక్ట్ అయ్యి సీట్ యాక్సెప్ట్ చేశారు. తను ఇంకా ఫర్దర్ యూనివర్సిటీస్ కూడా తను అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వెబ్సైట్ లో కూడా నాకు వెరిఫైడ్ యాక్సెప్టెడ్ అని వచ్చిందనమాట. సో ఓన్లీ దేవుని పని మాత్రమే. ఎంతో మందికి రావట్లేదు, ప్లస్ ఇలా జరిగి వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ జస్ట్ 2 hours ముందు జరిగింది ఇది. దేవుడు మళ్ళీ నేను లో స్టేట్ లో ఉన్నప్పుడు ఐ స్టిల్ లవ్ యూ అని చెప్పి మళ్ళీ నాతో మాట్లాడినట్టు అనిపించింది. ఇది నా టెస్టిమనీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి. Price I am last year. I completed my MSc in horticulture from YSLHU. 2 years MSc మొత్తం సాక్షిగా చెప్పాలి. Because I have lost my hopes. సీట్ రాదు అనుకున్న విషయం, అసలు సీట్ లేదు. కానీ ఎందుకో అటెండ్ అయ్యాను కౌన్సిలింగ్కి. మా ఫ్రెండ్స్ కోర్స్ వల్ల అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వనేసరికి కానీ ఆఫ్టర్ 3 months ఆఫ్ ద ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు కాల్ చేసి ఒక సీట్ ఉంది అని చెప్పి కాల్ చేశారు. ఆశ్చర్యం అనిపించింది. అసలు సీట్ లేదు అనుకున్న విషయం నుంచి యూనివర్సిటీ వాళ్ళే కాల్ చేసి ఒక సీట్ ఉంది, అడ్మిషన్ ఉంది, నువ్వు జాయిన్ అవుతావా, దట్టు ఇప్పుడు ఫ్లోరికల్చర్ డిపార్ట్మెంట్. ఇట్ ఈస్ మై డ్రీమ్ డిపార్ట్మెంట్ అనమాట. సో దేవుడు నాకు సీట్ ఇచ్చారు. నేను అడ్మిషన్ తీసుకున్న టైంకి మా కొలీగ్స్, మా ఫ్రెండ్స్ అంతా మిడ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు ఏ యూనివర్సిటీ నాకు తెలిసి అడ్మిషన్ ఇవ్వదేమో, కానీ దేవుడికి ఇంపాసిబుల్ విషయం ఏమీ ఉండదు కదా. సో అండ్ ఎగ్జాంపుల్ దట్ గాడ్ కెన్ డూ మిరాకిల్స్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్ అని ప్రైజ్ ఫర్ ప్రైజ్ ది లార్డ్. సో వీళ్ళిద్దరికి మీ ఇద్దరికి ఒక యూనివర్సిటీ వచ్చింది, పిహెచ్డి డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్. సో ఇద్దరికి పిహెచ్డి సీట్లు కూడా వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అండ్ దే ఆర్ గోయింగ్ టు జాయిన్ ప్రాబ్లీ దిస్ మంత్ కదా పిహెచ్డి. ప్రైజ్ ది లార్డ్. కానీ ఐ హోప్ యువర్ వాయిస్ విల్ బి okay. We can your testimony. You can hear your testimony next week. Okay. Praise the Lord. Thanks. Thank you.